వాట్ ఈస్ ఫ్రీ ఫైర్ కార్డింగ్? ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఫ్రీ ఫైర్ కార్డింగ్ అనిపిస్తుంది అనమాట. ఇన్స్టా అయినా, యూట్యూబ్ అయినా, ఎనీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో చెప్పాలంటే ఇప్పుడు చాలా వార్స్ జరుగుతున్నాయి, అంటే కాంట్రవర్సీస్ కూడా జరుగుతున్నాయి అనమాట కార్డింగ్స్ మీద. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే మన మీద కూడా మళ్ళీ వస్తాయి. సో నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ ఫైర్ బాయ్ గేమింగ్. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి మాత్రం ఫ్రీ ఫైర్ కార్డింగ్ అంటే ఏంటి. ఇప్పుడు చాలా మంది అయితే కార్డింగ్ గురించి విన్నారు, కానీ అది ఎలా చేస్తారో అసలు ఏంటి అనేది చాలా మందికి అయితే అర్థం కావట్లేదు. సో ఈ రోజు వచ్చేసి కార్డింగ్ గురించి అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పబోతున్నా. ఏంటి క్లియర్ కట్ గా అనమాట. ఇప్పటికే చాలా మంది అయితే వీడియో చేశారు, కాకపోతే మన ఆడియన్స్ కూడా మనం చెప్పుకుందాం అనేది నేనైతే ఈ రోజు వీడియో చేస్తాను. సో డార్లింగ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మెయిన్లీ షేర్ చేయండి అనమాట. రీచ్ లేదనమాట, షేర్ చేసి అయితే ఈ వీడియో ఇంకా చాలా మందికి తెలిసేలాగా చేయండి. సో వీడియో వచ్చేసి ఎక్కడంటే ఎక్కడ స్కిప్ చేస్తే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా కోసం ఒక్క హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రీ ఫైర్ కార్డింగ్ అంటే ఏంటి. ఇది వచ్చేసి చాలా మంది తెలియదు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఫ్రీ ఫైర్ కార్డింగ్ అంటే ఏంటి అంటే, కార్డింగ్ రెండు రకాలు అనమాట. ఒకటి వచ్చేసి షాపింగ్ కోసం, ఇంకోటి గేమ్స్ లో అనమాట. అయితే బయట వాడటానికి దేనికి యూజ్ అవ్వదు. అంటే ఓన్లీ గేమ్స్ లో మనకి డైమండ్స్ కొనికి అండ్ రీడింగ్ కోన్స్ తీసుకోనికి తప్ప మనకి బయట దేనికి యూజ్ అవ్వదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి స్కామ్స్ అనమాట. ఆన్లైన్ లో మనీ లేకుండా ఈ కార్డింగ్స్ తోనైతే స్కామ్ అయితే చేసేయచ్చు. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ కార్డింగ్ చేసే వాళ్ళు మనకు డైమండ్స్ ఎలా ఇస్తారు అనేది మీకు అయితే డౌట్ అయితే రావచ్చు అనమాట. ఇది వచ్చేసి సెకండ్ టాపిక్ అనమాట. కార్డింగ్ చేసే వాళ్ళు మనకు డైమండ్స్ ఎలా ఇస్తారని. కార్డింగ్ చేసే వాళ్ళు మనకు డైరెక్ట్ గా అయితే డైమండ్స్ ఇవ్వరు అనమాట. క్రెడిట్ కార్డ్స్ అండ్ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, వీటిని అయితే కొన్ని వెబ్సైట్ లో పెట్టి అయితే సేల్ చేస్తారు అనమాట. లేదా డైరెక్ట్ గా మనకు కాంటాక్ట్ అయితే సేల్ చేస్తారు. ఏటీఎం కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ ఇవి ఉంటాయి కదా, వీటిలో అయితే మనీ అయితే ఉంటాయి అనమాట. గట్టిగా ఉన్న కార్డ్స్ అయితే మనకి ఇస్తారు. సో ఆ మనీతో మనం అయితే టాప్అప్స్, మంత్లీస్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇలా మనం ప్రైమ్ లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఆ ఏటీఎం కార్డ్ లో కానీ ఒక 50K ఉన్నాయనుకో, మనకు 2Kకి 3Kకి అలా అమ్ముతారు అనమాట డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ ని. మెయిన్లీ కార్డింగ్ వచ్చేసి మన సర్వర్ కన్నా అదర్ సర్వర్స్ లో అయితే ఎక్కువగా జరుగుతుంది అనమాట. అంటే పాకిస్తాన్ సర్వర్, ఇండోనేషియా అలా ఏరియా సర్వర్స్ లో అయితే ఎక్కువగా అయితే జరుగుతూ ఉంటది. ఇలా వచ్చేసి వాళ్ళైతే మనీ అయితే సంపాదిస్తారు అనమాట. కానీ ఇప్పుడు మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు, కానీ ఇన్ని ఏటీఎం కార్డ్స్ వాళ్ళకి ఎలా వస్తాయి? చాలా మంది సేల్ చేస్తారు కదా కార్డ్స్ అని. ఇది వచ్చేసి థర్డ్ టాపిక్ అనమాట. అసలు వాళ్ళకి అన్ని ఏటీఎం కార్డ్స్ ఎలా వస్తాయని. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ లో మనం ఏదో ఒకటి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం కదా, అంటే ఏదో కాదు, ఫ్రీ ఫైర్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఒక చార్ట్ అయితే ఇస్తారు కదా, ఇంత మనీకి ఇన్ని ఎక్కువ డైమండ్స్ అని ఒక చార్ట్ అయితే ఇస్తారు. సో చూసిన ఉంటాయి మన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది నిబ్బాలు, మన వాళ్ళకి ఏంటంటే చూడడానికి తుత్త రాదు అనమాట. సో అందులో వచ్చేసి మన వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా టాప్అప్ చేయమని ఉంటుంది అనమాట. సో టాప్అప్ చేసేటప్పుడు ఇవన్నీ కొట్టాల్సి ఉంటుంది కదా, ఫోన్ పే డీటెయిల్స్, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, అవన్నీ కొట్టినప్పుడు అయితే అక్కడైతే అన్ని అయితే సేవ్ అయిపోతాయి అనమాట. వాడు సేవ్ చేసేసుకుంటాడు స్కామర్ గాడు. సో కొన్ని ఏటీఎం కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే ఓటీపీ లేకుండా మనీ విత్డ్రా చేసేటట్టు అనమాట. సో అలా వచ్చేసి అయితే మనోడు అంటే ఏటీఎం కార్డ్ తీసుకోకుండా డీటెయిల్స్ అయితే అన్ని సేవ్ అయిపోతాయి అనమాట. సో డీటెయిల్స్ సేవ్ అయితే చాలు, ఏటీఎం కార్డ్ తో నేను చేసుకుంటాను. సో సరే అంతా బాగుంది, మరి వాడే యూజ్ చేసుకోవచ్చుగా, మనకెందుకు అమ్ముతున్నాడు అంత డబ్బు ఉన్నప్పుడు అని మీకు డౌట్ అయితే రావచ్చు. అందులో ఉన్న మనీ వచ్చేసి ఓన్లీ గేమ్ అండ్ షాపింగ్ ఉంటాయి, చెప్పే కదా ఫస్ట్ లో, దానికే పనికి వస్తుంది అనమాట. బయట యూజ్ చేసుకోవడానికి అసలు పనికిరాదు. సో సరే బ్రో, అందులో 40 నుంచి ఇంత డబ్బు ఉన్నప్పుడు మనోడు ఎందుకు 2K అమ్ముతున్నాడు? మనోడు కూడా 40లో 30Kలో పెట్టి అమ్ముకోవచ్చు కదా అనేది మీకు డౌట్ అయితే వచ్చే ఉంటది. వస్తా అక్కడికే వస్తా, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు కార్డింగ్ చేసే వాళ్ళు అందరూ జెన్యూన్ గా ఉంటారంటే అందరూ జెన్యూన్ గా ఉండరు అనమాట. ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే అన్ని చెప్తారు అనమాట, మనకు రేట్స్ అన్ని చెప్పిన తర్వాత మనం కొంత పే చేయమంటారు. ఫస్ట్ అయితే హాఫ్ అయితే పే చేయమంటారు. హాఫ్ పే చేసిన తర్వాత అంటే మొత్తం నీకు అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు మిగతా పే చేయనట్టు ఫస్ట్ అయితే హాఫ్ పే చేయంటారు. సో తర్వాత వచ్చేసి ఫేక్ డెబిట్ కార్డ్ అనమాట. అంటే ఆల్రెడీ వాడిన డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి డీటెయిల్స్ అయితే మనకైతే ఇస్తారనమాట. అందులో మనీ ఏ ఉండవు. సో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనోడు ఏమనుకుంటాడు, ఓకే మనోడు అన్ని ఇచ్చారులే అని. మనోడికి ఏం పెడతాడు, ట్రస్టెడ్ అని అయితే ఒక స్క్రీన్ షాట్ పెట్టమంటాడు. ఎందుకంటే ట్రస్టెడ్ అని పెట్టిన తర్వాత ఇది ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాడు అనమాట స్క్రీన్ షాట్స్. సో ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే ఇంకా కొంతమంది వస్తారు కదా, మళ్ళీ వీడికి మిగతా వాళ్ళు కూడా ఇంకా మోసపోవడానికి చాలా మంది వస్తారు కదా అలా పెట్టుకుంటే. సో ఇలాంటి ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట. దీంట్లో కూడా మనం నమ్మేది ఏం లేదనమాట. ఇలా కూడా ఫేక్ వాళ్ళు ఉంటారు, అందరిని నమ్మలేము దీంట్లో కూడా. ఈ ఫేక్ గాళ్ళ గురించి నీకెలా తెలుసు అంటే, టీపీజీ బ్రో వీడియో ఉంటది కదా, ఆ వీడియోలో అయితే కొంచెం క్లిప్ అయితే చూసాను అనమాట. అబద్ధం అనుకుంటూ చెప్తున్నా, జెన్యున్లీ నేను ఇదైతే కాపీ అనమాట. నా ఉద్దేశం ఏంటంటే మీకు అన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో ఆ బ్రో వీడియో కొంచెం క్లిప్ అయితే కాపీ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి, ఇలా టాప్అప్ చేసుకుంటే మనకి అకౌంట్ కి ఏమైనా రిస్క్ ఏమన్నా అవుతుందా? మనకి రిస్క్ ఏమన్నా అవుతుందా అంటే డెఫినెట్లీ. అకౌంట్ రిస్క్ పక్కన పెట్టండి, ఒకవేళ అకౌంట్ పోయినా మనకి ఏం కాదు, కానీ మనకైతే రిస్క్ అయితే పక్కా అవుతుంది అనమాట. కొంతమంది అకౌంట్ కి ఆల్రెడీ మనీ పెట్టేసి ఉంటారు. సో అకౌంట్ కూడా చాలా ముఖ్యం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది వచ్చేసి అయితే అంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వచ్చేసి అయితే సైబర్ క్రైమ్ కిందకైతే వస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.
ఎస్ మీరు వింటుంది నిజమే. ఇది వచ్చేసి సైబర్ క్రైమ్ కిందకైతే వస్తుంది అనమాట. సరే వస్తే వచ్చింది, మాకు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినోడు అండ్ అకౌంట్ ఇది అంటే డెబిట్ కార్డ్స్ అమ్మినోడికి రిస్క్ ఉంటుంది, మాకెందుకు రిస్క్ ఉంటుంది బ్రో అయితే మీకైతే రావచ్చు డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అతి తెలివితేటలే బంద్ చేసుకోండి. ఇందాక నేను చెప్పే కదా ఎందుకు 2K అమ్ముతారని డెబిట్ కార్డ్స్ ని, ఎందుకంటే వాడి మీద కేసు అవుతుంది. సో కేసు అవుతుంది కాబట్టి మీకు అమ్మితే వాడికి ఏం రిస్క్ ఉండదు అనమాట. అన్ని మీ కాడ ఉంటాయి కాబట్టి వాడింది మీరే, మీ అకౌంట్ మీద కట్ చేసింది మీదే కాబట్టి అన్ని సేవ్ అయిపోతాయి అనమాట మీ మీదే. సో వాడి మీద క్రైమ్ పడకుండా అండ్ కొంచెం ప్రాఫిట్ కూడా తీసుకుంటాడు అనమాట. 2K ఇప్పుడు వాడికి ప్రాఫిట్ వస్తుంది, వాడికి ఏం రిస్క్ కూడా ఉండదు అనమాట. సో వన్స్ మీరు దొరికిన తర్వాత పోలీసులు మీరు ఏం చెప్పినా నమ్మరు అనమాట. మీకు ఇక అలా ఉంటుంది అనమాట పరిస్థితి. అండ్ ఇంకొకటి ఫ్రీ ఫైర్ బాబాకి ఇంకా ఎంత ఇష్యూ అయిందని తెలిసిందో మీ అకౌంట్ ని బ్యాన్ చేసి దొరుకుతాడు అనమాట. కానీ ఇదంతా జరగాలంటే మాత్రం వేరే సర్వర్ లో జరుగుతుందని చెప్పే కదా, ఆ సర్వర్ లో కూడా లీక్ అయ్యి మన ఇండియా సర్వర్ కూడా వచ్చిందంటే ఇక మొత్తం మన పని అయిపోయినట్టే. నేను అంతా 100% జరిగిద్దని చెప్పట్లేదు, కాకపోతే జాగ్రత్తగా ఉండండి, కార్డింగ్ అయితే చేయకండి అని చెప్తున్నా. ఎందుకంటే ఇదంతా మీ మంచి కోసమే. కార్డింగ్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద స్కామ్ అండ్ ఇల్లీగల్ అనమాట. అది లీగల్ కూడా కాదు. సో చూసుకో ఇల్లీగల్ అన్నప్పుడే దాంట్లో ఒక పోలీసులు అని చాలా ఉంటాయి. సో కార్డింగ్ అయితే అస్సలు చేయకండి, మీరే చాలా అంటే చాలా సమస్యల్లో పడాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ గారు కానీ నాకు డైమండ్స్ కావాలా నేను కార్డింగ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు అనుకోండి, మీరు పద్ధతి పరంగా వద్దురా అది మంచిది కాదు ఇదే ఇలా అలా అనేది చెప్పండి. లేదురా నేను చేస్తా, నేను తిట్టాడు అనుకోండి, నేను చేస్తా లేదు నువ్వు అంతా ఓరలేకపోతావు అని అంటున్నాడు అనుకోండి, వదిలేయండి. మీరు ఏం చెప్పకండి, తర్వాత వదిలేయండి. తర్వాత వాడు రిస్క్ లో పడాల్సి ఉంటుంది. తర్వాత దొరికిన తర్వాత వాడుకు ఉంటుంది చూడు. మీరు కూడా ఇలా ప్రశాంతంగా నవ్వండి. ఇప్పుడు మీ డబ్బులు ఉన్నాయన్నమాట, మీ డబ్బులు అంటే ఏటీఎం కార్డులో మీ డబ్బులు ఉన్నాయి. మీ ఏటీఎం కార్డు దొబ్బకపోయి ఎవడో డబ్బులన్నీ వాడుకుంటే మీకు కోపం వస్తుందా రాదా? మీ మనీ పోతే మీ రియాక్షన్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. సో అతని రియాక్షన్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఖర్చులకు అయ్యి ఉండొచ్చు అండ్ చాలా పనులు కూడా ఉంటాయి కదా, మనీ అంటే మాటల. సో అతనికి కూడా ఇంత బాధ ఉంటుంది. సో ఇలా కేసు కూడా వేసే అవకాశం ఉంది. సో యూజ్ చేయకండి. సో ఇంత డార్లింగ్స్ వీడియో వచ్చేసి సో ఇప్పటిదాకా చూసారంటే వీడియో అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. షేర్ అయితే చేయండి, మనకు రీచ్ కూడా లేదు. సో బై డార్లింగ్స్ అండ్ నెక్స్ట్ ఏ కంటెంట్ రావాలి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ వస్తా, బాయ్.